తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లు, కామెంట్‌లు అయితే పెట్టిర్రు. అసలు ఈ కౌన్సెలింగ్ ఎవరికి అని చెప్పి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎవరికి ఈ కౌన్సెలింగ్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ బైపీసీ వాళ్ళకు కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అని చెప్పి అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, బైపీసీ వాళ్ళకు డిఫరెంట్ కౌన్సెలింగ్స్ ఉంటాయి. అసలు ఎన్ని కౌన్సెలింగ్స్ కండక్ట్ చేస్తారు బైపీసీ వాళ్ళకి? అండ్ ఏ కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని చెప్పి ఈ వీడియో లోపల మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి, తెలంగాణ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా నర్సింగ్‌కి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి, జీఎన్ఎంకి సంబంధించి, పారామెడికల్ కోర్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సెలింగ్ షెడ్యూల్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల క్లియర్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, అందరూ ఈ షెడ్యూల్ చూసి మాకు 19థ్ జూన్ 2026 నుండి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితదేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా? సో, వెబ్‌సైట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చింది కదా! ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది అందరికేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది అందరికీ కాదు. మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. ఇది తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అని చెప్పి. ఓకేనా? సో, ఇది ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ మాత్రమే, బైపీసీ స్ట్రీమ్‌కి కాదు. ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితుంది. కానీ ఎంపీసీ వాళ్ళకు మాత్రమే ఈ కౌన్సెలింగ్ అనేది, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి మాత్రమే. ఈ కౌన్సెలింగ్ అనేది బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కాదు. ఓకేనా? సో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితది మరి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ కౌన్సెలింగ్స్ ఉంటాయని చెప్పి మనమైతే డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, మనకి బైపీసీ కౌన్సెలింగ్ విషయానికొస్తే వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సెలింగ్స్. ఓకేనా? సో, ఇంజినీరింగ్ వాళ్ళకి ఏంది కదా అంటే ఒక వెబ్‌సైట్ ఒకటే కౌన్సెలింగ్ ఉంటది. జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి జోసా కౌన్సెలింగ్ ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా దోస్తుకు సంబంధించిన కౌన్సెలింగ్ ఉంటది. సో, ఈ కౌన్సెలింగ్‌లు ఉంటాయి. బట్ బైపీసీ వాళ్ళ విషయానికొస్తే బైపీసీ వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సెలింగ్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకు మెయిన్‌గా కొన్ని కౌన్సెలింగ్‌ల గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఏంది కదా అంటే తెలంగాణ వెబ్‌సైట్. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ అయితే ఉంటది. తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది మరి అని చెప్పి నేను మీకు చెప్తా. ఓకేనా? సో, లాస్ట్ ఇయర్ లోపల మనకేమైతది కదా అంటే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఉంటది కదా! ఈ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అనేది అయిపోయిన తర్వాత బైపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు తెలంగాణ లోపల. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడున్నది? 19థ్ జూన్ నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది ఈ మంత్ 19థ్ నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. మరి కౌన్సెలింగ్ అయిపోయేసరికి ఎప్పుడైతది మనకు టైము అనంటే ఆగస్ట్ సెకండ్ వీక్ లోపల ఈ కౌన్సెలింగ్ కంప్లీట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? ఆగస్ట్ సెకండ్ వీక్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే అయిపోవడం అయితే జరుగుతది. తెలంగాణ వెబ్‌సైట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇంజినీరింగ్ వాళ్ళ కౌన్సెలింగ్ అనేది ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది. 19థ్ జూన్ నుండి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది. అండ్ ఈ కౌన్సెలింగ్ అనేది అయిపోయేసరికి ఎప్పటి వరకు అయిపోతది మరి అంటే ఆగస్ట్ 8థ్ వరకు మనకు అయిపోతదన్నట్టు. ఓకేనా? సారీ, ఆగస్ట్ 16థ్ వరకు మనకి కౌన్సెలింగ్ అనేది అయిపోవడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇంజినీరింగ్ వాళ్ళ కౌన్సెలింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఫార్మసీ వాళ్ళ వెబ్‌సైట్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు బైపీసీ వాళ్ళకి. ఓకేనా? సో, తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ ఏదైతే ఉందో, ఇంజినీరింగ్ వాళ్ళ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే 16థ్ ఆగస్ట్‌కి మనకు ఈ కౌన్సెలింగ్ అయితే అయిపోవడం అయితే జరుగుతదన్నట్టు. 16థ్ ఆగస్ట్ 2026కి వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అయిపోతది. ఆఫ్టర్ దట్ మనకి వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ అనే విషయానికొస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? అక్టోబర్ 5థ్‌కి మనకు స్లాట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అంటే మనకి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల రావడం అయితే జరిగింది. 2025 లోపల. ఓకేనా? సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల మనకు కౌన్సెలింగ్ స్టార్ట్ కావచ్చు. లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన బైపీసీ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ బైపీసీ కౌన్సెలింగ్ లోపల మరి ఏమేమి కోర్సెస్ ఉంటాయి కదంటే బీ ఫార్మసీ ఉంటది. ఓకేనా? ఫార్మ్ డి ఉంటది. అండ్ దాంతో పాటుగా బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, మనకు బీ ఫార్మసీ ఉంటది. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్,
ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, ఫార్మ్ డి లాంటి కోర్సులు అయితే ఉంటాయన్నట్టు తెలంగాణ ఎబ్సెట్ బైపీసీ కౌన్సిలింగ్ లోపల. ఓకేనా. సో ఇది కాకుండా మనకు నీట్ అని చెప్పి నీట్ యూజీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు స్టేట్ లెవెల్ లోపల. అండ్ నేషనల్ లెవెల్ లోపల మనకు సో నేషనల్ వైజ్ డిఫరెంట్ కౌన్సిలింగ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో అది నీట్కి సంబంధించి ఎవరైనా నీట్ రాసి అట్లా వెళ్దాం అనుకుంటే నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్ ఉంటుంది. స్టేట్ వైజ్ ఏమో కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు నీట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఈ నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మనకు అరౌండ్ ఆగస్ట్ ఆ టైం లోపలనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆగస్టు టైం లోపలనే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ ఇయర్ ఇంకా కొంచెం డిలే అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది తెలంగాణ బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఉంటుంది తెలంగాణ బైపీసీ వాళ్ళకి. అండ్ దాంతో పాటుగా వెటర్నరీ అంటే అగ్రికల్చర్ అనేది 2025 లోపల మనకి ఒకటే కౌన్సిలింగ్ లోపల అగ్రికల్చర్కి, వెటర్నరీకి, హార్టికల్చర్కి సో సీట్స్ అయితే ఫిల్అప్ చేసిరు అన్నట్టు. ఒకటే ఒక కౌన్సిలింగ్ పెట్టి అగ్రికల్చర్ వాళ్ళు అంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు, వెటర్నరీ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు, హార్టికల్చర్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ 2026 విషయానికి వస్తే ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది సపరేట్ పెడుతున్నారు. అగ్రికల్చర్ కాకుండా వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది పెడుతున్నారు. అండ్ దాంతో పాటుగా హార్టికల్చర్ కౌన్సిలింగ్ అనేది సపరేట్గా పెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ అనేది అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మే లోపలనే రిలీజ్ అయిపోయింది. ఓకేనా. సో మనకు మే లోపలనే అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. కానీ ఈ ఇయర్ ఇది జూన్. ఓకేనా. సో ఇది జూన్ అయినా కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు అగ్రికల్చర్కి సంబంధించి. బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా ఎట్లాంటి అప్డేట్ అనేది రాలేదు. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్స్ అన్ని సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ కౌన్సిలింగ్, వెటర్నరీ కౌన్సిలింగ్, హార్టికల్చర్ కౌన్సిలింగ్. కాబట్టి ఏంది కదా అంటే మనకు నోటిఫికేషన్ లోపల కొంచెం డిలే కూడా కావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ లోపల మనం వీడియో చేసుకుందాం నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి. అగ్రికల్చర్ కావచ్చు, అది వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. మేబీ ఈ జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ లోపల ఈ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో నోటిఫికేషన్ రాగానే మనం అయితే వీడియో చేసుకుందాం. ఓకేనా. అండ్ దాంతోపాటుగా మనం అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాం. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల అగ్రికల్చర్కి, వెటర్నరీకి, హార్టికల్చర్కి, బీఎస్సీ నర్సింగ్కి, బీ ఫార్మసీకి, అలైడ్ హెల్త్ సైన్స్కి అన్నిటికీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అయితే ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ పెట్టి మీరైతే లైవ్లకు అయితే అటెండ్ కావచ్చు. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మేము క్లారిఫై అయితే చేస్తాం అన్నట్టు. ఓకేనా. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ పక్కాగా ప్లే స్టోర్ నుండి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్లకి అటెండ్ అవ్వండి. ఓకేనా. సో దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి నర్సింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ మనకు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా మనకు నిమ్స్ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనకు ఈ నిమ్స్కి సంబంధించి ఆగస్ట్ లోపల ఆర్ ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ దాంతోపాటుగా మనకు నర్సింగ్ కేఎన్ఆర్హెచ్ఎస్ యూనివర్సిటీ విషయానికి వస్తే సెప్టెంబర్ లోపల మనకు ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సెప్టెంబర్ మనకు సెకండ్ వీక్ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. అండ్ దాంతోపాటుగా ఏహెచ్ఎస్ విషయానికి వస్తే అలైడ్ హెల్త్ సైన్స్ అంటాం. ఏహెచ్ఎస్ కూడా నిమ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్. అండ్ దాంతోపాటు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఏహెచ్ఎస్కి సంబంధించి అక్టోబర్ లాస్ట్ వీక్ లోపల మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి. సో నిమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ లోపల రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ అండ్ దాంతోపాటుగా ఏహెచ్ఎస్ సంబంధించి అండ్ నిమ్స్కి సంబంధించిన ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు డిగ్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫేజ్ 1 అనేది అయిపోయింది, ఫేజ్ 2 అనేది అయిపోయింది అండ్ ఫేజ్ 3 అనేది స్టార్ట్ అయింది. ఫేజ్ 3కి అప్లికేషన్ పెట్టుకోవడానికి 15th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది అన్నట్టు. ఓకేనా. 15th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి
దోస్త్ లోపల. ఓకేనా. సో మీరు ఒకవేళ డిగ్రీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం దోస్త్ మ్యాండేటరీ. అప్లికేషన్ పెట్టుకోకుంటే మాత్రం పక్కాగా అప్లికేషన్ అనేది పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే జీఎన్ఎం, జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ. ఈ జీఎన్ఎం కూడా అంతే, సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతన్నట్టు. జీఎన్ఎం నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల వస్తది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే డిప్లొమా ఏహెచ్ఎస్. డిప్లొమా లోపల అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉంటాయన్నట్టు. ఇది 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది కోర్సులు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు సెప్టెంబర్ లోపల లాస్ట్ వీక్ అయితే రావడం అయితే జరుగుతన్నట్టు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల. సో మీరిక్కడ కామన్‌గా అబ్జర్వ్ చేసేది ఏంది కదా అంటే, ఏ నోటిఫికేషన్ అయినా సరే బైపీసీ‌ఓళ్ళకు ఆగస్ట్ తర్వాతనే వస్తది గానీ, ఆగస్ట్ తర్వాతనే వస్తది గానీ అంతకంటే ముందు రాదు. ఓకేనా. ఒకవేళ వస్తే మనకు జూలై లోపల, ఓకేనా. సో జూలై లోపల మనకు ఈ అగ్రికల్చరు, ఓకేనా. దాంతో పాటుగా వెటర్నరీ అండ్ దాంతో పాటుగా హార్టికల్చర్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా. సో జూలై లోపల ఆర్ జూన్ లాస్ట్ వీక్ లోపల అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దెన్ మనకు ఈ నర్సింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, డిప్లొమా ఏహెచ్ఎస్ అండ్ దాని తర్వాత బీఎస్సీ ఏహెచ్ఎస్, జీఎన్ఎం, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఆగస్టు తర్వాతనే రావడం అయితే జరుగుతది. ఒకవేళ మీరు డిగ్రీ లోపల జాయిన్ అయితాం అనుకుంటే మాత్రం ఈ మంత్ లోపలనే కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. డిగ్రీ లోపల కౌన్సెలింగ్ అనేది జూన్ లోపల కంప్లీట్ అయిపోతది. మళ్ళీ మీరు జాయిన్ అయిదాం అనుకున్నా కూడా జాయిన్ అవ్వలేరన్నట్టు. ఓకేనా. మీరు జాయిన్ అయితా అనుకున్నా కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో జాయిన్ అయితా అనుకున్నా కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు రెగ్యులర్ డిగ్రీ లోపల. ఓకేనా. మీరు మళ్ళీ ఏం చేయాల్సి ఉంటది అంటే ఓపెన్ డిగ్రీ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా. అండ్ మనం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, ఏహెచ్ఎస్‌కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి, ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం జీఎన్ఎంకి సంబంధించి చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చుకుంటాం అన్నట్టు. సో ప్లే స్టోర్ నుండి మీరు సింపుల్‌గా అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, సో మీకు నచ్చిన కోర్స్ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండే అని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో ఐ విల్ ప్రొవైడ్ యూ సో మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. సో ఐ విల్ ప్రొవైడ్ యూ ఎ గుడ్ గైడెన్స్. సో మీకు మంచి అంటే మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ గైడెన్స్ లోపల మీకు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, చాలామంది ఏ మిస్టేక్స్ చేస్తారు, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటది అని చెప్పి ప్రతీది డీటెయిల్‌గా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయాలి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్.